నమస్తే. నేను ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ దగ్గర ఒక్క ₹150 ఉంటే భద్రాచలంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున జరిగే ఆ సీతారాముల కళ్యాణం దగ్గర నుండి ప్రత్యక్షంగా అయితే చూడొచ్చు. అది ఎలాగో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడే ప్రతి సంవత్సరము ఆ రాములవారి కళ్యాణం అయితే జరుగుతుంది. ఈ కళ్యాణ మండపం ఎగ్జాక్ట్గా టెంపుల్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జరిగే రాములవారి కళ్యాణానికి టికెట్స్ ఆన్లైన్లో ఎలా తీసుకోవాలో చూపిస్తాను, దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ నుండి. ముందుగా ఏదైనా వెబ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్లో భద్రాచలం కళ్యాణం టికెట్స్ అని అయితే టైప్ చేయండి. మీకు ఇక్కడ సెర్చ్లో కనపడుతుంది కదా, కళ్యాణం టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ 2025 అని. దాని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ అయ్యాక కొంచెం స్క్రోల్ అయితే చేయండి. మనకి ఇక్కడ కనపడుతుంది కదా, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అని. ఇదైతే భద్రాచలం అఫీషియల్ వెబ్సైట్ అండి, దేవస్థానం వారిది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేశాక మీకు ఇలా పాపప్ అయితే వస్తుంది, శ్రీరామనవమి పట్టాభిషేకం టికెట్స్ బుకింగ్ 2024-25 అనేసి. దీని మీద అయితే క్లిక్ చేయండి. మీకు టికెట్ బుకింగ్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేశాక వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. కళ్యాణం సెక్టార్ టికెట్స్ అని, పట్టాభిషేకం సెక్టార్ టికెట్స్ అని, పరోక్ష సేవ అనేసి 3 అయితే కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో ఈ పట్టాభిషేకం ఏంటంటే, మనకు కళ్యాణం శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుగుతుంది కదా, కళ్యాణం నెక్స్ట్ డే రోజు పట్టాభిషేకం అయితే ఉంటుంది, దాని టికెట్స్ అనమాట. సో మనం ఇప్పుడైతే కళ్యాణం టికెట్స్ అయితే చూద్దాము ఎలా బుక్ చేసుకోవాలనేది. ఇక్కడ కనపడుతుంది కదా కళ్యాణం సెక్టార్ టికెట్స్ అని, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఈ కళ్యాణం టికెట్స్ కాస్ట్ వచ్చేసి ₹150 నుండి ₹7,500 వరకు అయితే ఉంటుంది. వీటిని ఏంటంటే మనకు సెక్టార్ వైజ్గా అయితే డివైడ్ చేశారు. ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క అమౌంట్ అయితే ఉంటుంది డిఫరెంట్గా. సో అవి ఏంటనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ₹7,500 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 150 వరకు అయితే ఉంటుంది అనమాట. మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకైతే కనిపిస్తాయి ₹150, ₹300 అండ్ ₹1,000, అలాగే ₹2,000 టికెట్స్. అలా సెక్టార్స్ అంటే ఏమీ లేదండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే టికెట్స్ను కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తున్నారు. మొత్తం 6 కేటగిరీస్గా డివైడ్ చేశారు. అదేంటి అనేది మీకు చూపిస్తాను మ్యాప్లో. సో ఇది రాములవారి కళ్యాణం జరిగే మ్యాప్ అండి. ఇక్కడ మధ్యలో కనపడుతుంది కదా రెడ్ కలర్లో, ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతుంది. ఇది మండపం, ఎగ్జాక్ట్గా రాములవారి కళ్యాణం జరిగే మండపము. సో ఇక్కడ మండపంలో కళ్యాణం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా ఎదురుగా ఈ బాక్సెస్గా, ఇవన్నీ వచ్చేసి సెక్టార్ టికెట్స్ అనమాట. కేటగిరీ చెప్పాను కదా, 6 కేటగిరీగా డివైడ్ చేశారనేసి. ఇవన్నీ కేటగిరీస్ మీరు ఫస్ట్ ఇది చూడొచ్చు. ఎదురుగా ₹7,500 టికెట్స్ వాళ్ళు ఇక్కడైతే కూర్చుంటారు. ఇప్పుడు రెడ్ మార్క్ అయితే ఎక్కడైతే వస్తుందో ఇప్పుడు హైలైట్ అయింది కదా, ఇక్కడ అంటే కరెక్ట్గా ఎదురుగా ఉంటుంది. ఇది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ₹7,500 అనేసి. నెక్స్ట్ వచ్చేసి ₹2,500 కూడా ఎదురుగానే ఉంటుంది, బట్ కొంచెం పక్కన ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ₹2,000 టికెట్స్ కూడా ఉంటాయి దీంట్లో. ₹2,000 టికెట్స్ ఏంటంటే మనకు కొంచెం పక్కన ఉంటాయి అన్నమాట. ఇవి మెయిన్ ఏంటంటే కరెక్ట్ ఫస్ట్ ఎంట్రన్స్ లో ఉండేది ఈ 3 టికెట్స్. మనకి ఎదురుగా మంచిగా నీట్గా కనిపించే వ్యూస్ ఇవి అనమాట. సో ఆ తర్వాత ఏంటి ₹1,000 టికెట్స్ అయితే ఉంటాయి. ₹7,000 టికెట్స్ అయిపోయాక ₹1,000 టికెట్స్ అయితే గ్యాలరీ స్టార్ట్ అవుతుంది. ఎదురుగానే ఉన్నాయి 2. ఇంకొకటి వచ్చేసి సైడ్ లో ఇచ్చారనమాట. ఏంటంటే మనకి ఎదురుగా ఉంటుంది కాబట్టి నీట్ గా కనపడుతుంది. ₹1,000 టికెట్స్ అయినా, ₹2,500, ₹2,000 అండ్ ₹7,500. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ₹300 టికెట్స్. ఇప్పుడు హైలైట్ అయిన ఇవన్నీ ఏంటంటే ₹300 టికెట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎదురుగానే ఉంటాయి, కొంచెం పక్కకు ఉంటాయి అనమాట ఈ టికెట్స్ వచ్చేసి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ₹150 టికెట్స్. ఈ ₹150 టికెట్స్ వచ్చేసి మొత్తం బ్యాక్ సైడ్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. వెనక నుంచి చూసినట్టు అనిపిస్తుంది, బట్ ఓకే పర్లేదు, బాగానే కనపడుతుంది. ఎందుకంటే మనకు అక్కడ స్క్రీన్స్ కూడా పెడతారు కాబట్టి చూడొచ్చు. ఆ తర్వాత దాని బ్యాక్ సైడ్ ఉండేది గ్యాలరీ అని కనపడుతుంది కదా, ఇప్పుడు మీకు హైలైట్ అయ్యింది. ఈ గ్యాలరీ ఏంటి అంటే ఇది ఫ్రీ అనమాట కంప్లీట్గా. ఎవరైనా వెళ్ళి కూర్చోవచ్చు కంప్లీట్గా. దానికి కాస్ట్ అదేమి పే చేయాల్సిన అవసరం లేదు, టికెట్ ఏం అవసరం లేదు. కానీ కొంచెం దూరం నుంచి చూసినట్టు అనిపిస్తుంది, బట్ చూడవచ్చు అనమాట, కనపడుతుంది. కెమెరాస్ అవి ఉంటాయి కాబట్టి మనకు స్క్రీన్స్ అవి ఈజీగానే చూడొచ్చు అనమాట. సో కంప్లీట్గా మొత్తం వీళ్ళు 32,000 టికెట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో మనకు గ్యాలరీలోనే 15,000 టికెట్స్ అయితే ఉంటాయి. ఫ్రీగా చూసే వాళ్ళు 15,000 మంది అయితే కూర్చొని కెపాసిటీ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు గ్యాలరీ అనేసి మొత్తం. ఇంకా మిగతా సెక్టార్ టికెట్స్ నేను చెప్పాను కదా, 6 కేటగిరీ టికెట్స్ అనేది ₹150, ₹300 ఇప్పుడు చూపించినది, ₹7,000, ₹2,500, ₹2,000, ₹1,000. ఇవన్నీ ఏంటంటే పేడ్ కాబట్టి మొత్తం కలిపి ఒక 17,000 టికెట్స్ వరకు అయితే సేల్ చేస్తున్నారు. టోటల్గా వచ్చేసి 32,000 టికెట్స్ అయితే ఉంటాయి కంప్లీట్గా. సో ఇది ప్రాసెస్. ఇప్పుడు మనం బుకింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం దీంట్లో. ఇంకా బ్యాక్ టు మెయిన్ పేజ్, బుకింగ్ పేజ్లోకి అయితే వద్దాం మళ్ళీ. సో ఇక్కడ ఫస్ట్ ఉభయదాతలు ₹7,500 టికెట్స్ ఉన్నాయి కదా, వీటిలో అయితే మనకు కపుల్స్ని అయితే అలో చేస్తారు. అంటే ఇద్దరు అయితే వెళ్ళొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్.
2 అంతే. సింగిలా లేకపోతే కపులా. వేరే వాళ్ళని ఎవరిని అలో చేయరు. ఇప్పుడు ఇద్దరు బాయ్స్ వెళ్తాము లేకపోతే ఇద్దరు గర్ల్స్ వెళ్తాము అంటారు కదా, అట్లయితే అలో చేయరు. కపుల్సే వెళ్ళాలి. ఇది మ్యాండేటరీ అనమాట. ఇంకా వేరే టికెట్స్ దేంట్లో అయినా కానీ ఒక పర్సన్ మాత్రమే అలో చేస్తారు. సింగిల్ పర్సనే వెళ్ళాలి. ఇద్దరిని అయితే అలో చేయరు. ఇప్పుడు 2500 రూపీస్ అయినా, 2000 అయినా, 1000 అయినా, 300 అయినా, 150 రూపీస్ అయినా అది ఒక టికెట్ ఒక్కరికి మాత్రమే. అదైతే గుర్తుపెట్టుకోండి. సింగిల్ పర్సనే వెళ్ళాలి. మీరు చిన్నపిల్లలు తీసుకురావడం ఎక్స్ట్రా తీసుకెళ్ళాలంటే మళ్ళీ ఇంకో టికెట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బుకింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. మీకు చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు నేను 1000 రూపీస్ టికెట్ అయితే చూపిస్తున్నాను. బుక్ నౌ మీద క్లిక్ చేస్తే మనకు డివిడీ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మన నేమ్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత అడ్రస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి. ఆ తర్వాత మీ ఏజ్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత రైట్ సైడ్లో చూసుకోండి, నేమ్ తెలుగులో ఎంటర్ చేయమంటుంది. సో మీరైతే ఇంగ్లీష్లో ఇచ్చేసేయండి. ఇప్పుడు నేను ప్రశాంత్ అని ఇచ్చాను కదా, ప్రశాంత్ అని ఎంటర్ కొట్టగానే తెలుగులోకి అయితే చేంజ్ అయిపోతుంది. నో ఇష్యూ. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. కరెక్ట్ నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే మీకు మెసేజ్ అయితే ఈ నెంబర్కి వస్తుంది. మెయిల్ ఐడికి కూడా టికెట్ అయితే వస్తుంది, బట్ నెంబర్ అయితే ప్రాపర్గా కరెక్ట్గా చూసుకొని ఇవ్వండి. సో జెండర్ మెన్షన్ చేసి తర్వాత ఐడి ప్రూఫ్ అయితే ఏది ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని అయితే మెన్షన్ చేయండి. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే అది ఇచ్చేసి ఐడి ప్రూఫ్ నెంబరు కరెక్ట్గా ఇవ్వండి. సో ఎందుకంటే మళ్ళీ మీకు అక్కడికి వెళ్ళాక దీన్ని టాలీ చేసుకుంటారు అక్కడికి వెళ్ళాక. సో అందుకనేసి ప్రాపర్గా కరెక్ట్ నెంబర్ అయితే ఇవ్వండి. సో వన్స్ అయిపోయాక మీరు ప్రైస్, అమౌంట్ చూసుకోండి, డేటు, నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎన్ని కావాలో చూసుకొనేసి మేకప్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేయండి. నేను నెంబర్ తప్పించినట్టున్నాను. సో మళ్ళీ అది ఒక నెంబర్ అడుగుతుంది కాబట్టి మళ్ళీ మొబైల్ నెంబరు 9 నెంబర్స్ ఇచ్చాను. సో చేయండి. సో క్లిక్ చేసి మేకప్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ మేకప్ పేమెంట్ మీద క్లిక్ చేశాక మనకు పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. మీరు యూపీఐతో కానీ, క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ దేంతోనైనా పే చేయొచ్చు. ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. లేదంటే క్యూఆర్ కోడ్తో కూడా స్కాన్ చేసి అయితే పే చేసే ఆప్షన్ అయితే ఉంది దీంట్లో. సో వన్స్ అమౌంట్ డిడక్ట్ అయ్యాక మీకు మెయిల్కి కానీ, ఫోన్కి కానీ టికెట్ అయితే వస్తుంది. లేకపోతే ఇక్కడ నుంచి కూడా ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు అనమాట. వన్స్ ఆ ప్రింట్అవుట్ తీసుకొని మీరు డైరెక్ట్గా అక్కడికి టెంపుల్ దగ్గర మీకు ఆఫీస్ అయితే ఉంటుంది. ఆఫీస్ దగ్గర వెళ్ళేసి మీరు చూపిస్తే మీకు ఫిజికల్ టికెట్ అయితే ఇస్తారనమాట. ఇది ఈ కాపీ, జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్తే సో అది తీసేసుకొని కళ్యాణం అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. రూమ్స్, ఆ రోజు రూమ్స్ ఉంటాయి. రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేసి మనం ఇదే వెబ్సైట్లో రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అండి. అది దేవస్థానం వారికి రూమ్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఒకసారి అవి కూడా చూపిస్తాను, రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేసి. సో ఇక్కడ కనపడుతుంది కదా అకామిడేషన్ అనేసి, మీరు అకామిడేషన్ మీద వెళ్ళేసి ఇక్కడ చౌల్ట్రీ అనేవి కనపడుతున్నాయి కదా, కాటేజెస్, గెస్ట్ హౌస్, డార్మెటరీ హాల్స్, మీరు చౌల్ట్రీ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక రూమ్ టైప్ అడుగుతుంది. ఏసీఆర్, నాన్ ఏసీఆర్, డబుల్ రూమ్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ అంటే దేవస్థానం వాళ్ళు ఉన్నాయి కదా, రామనిలయం అయితే చూస్తున్నాను నేను. రామనిలయం ఫ్లోర్ మెన్షన్ చేసేసి డేట్ ఈరోజు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు శ్రీరామనవమి టైంలో ఇప్పుడు నేను 6th తీసుకోవాలనుకుంటున్నాను, బట్ చూడండి ఒకసారి 4th, 5th, 6th, 7th డేట్స్ అయితే బ్లాక్ చేశారు. రూమ్స్ అయితే లేవు. అంటే అసలు రిలీజ్ చేయలేదు కోటానే, ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకనే చేయలేదు అనుకుంటున్నాను. మేబీ ఇంకొక 1 వీక్లో అయితే చేస్తుండొచ్చు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. సో మీకు ఈజీగా ఉంటుందని బుకింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. డేట్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ 1000 రూపీస్ అని చూపిస్తుంది, బట్ అదైతే డబల్ రూమ్కి అయితే 1000 రూపీస్ తీసుకుంటారు. బట్ ఇప్పుడు మనం సింగిల్ రూమ్ సెలెక్ట్ చేసాం కాబట్టి 400 రూపీస్ ఏమో పడుతుంది. ఇక్కడ అడల్ట్స్, చిల్డ్రన్స్ ఎంతమంది మెన్షన్ చేసేసి చూసుకోండి. శ్రీరామనిలయం డేట్ 440 రూపీస్ పడుతుంది విత్ జిఎస్టీ అనమాట. ఇక్కడ కనపడుతుంది కదా అమౌంట్ 400, పైన 1000 అది కనపడుతుంది, బట్ నో ఇష్యూ. అదేంటంటే అది డబల్ రూమ్ అన్నట్టు తీసుకుంటుంది కాబట్టి అట్లా చూపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. ఫైనల్గా పేమెంట్ అయితే 400 రూపీస్ చూపిస్తుంది సింగిల్ రూమ్కి. సో వచ్చాక మీకు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబరు, ఐడి ప్రూఫ్ ఇంతకుముందు ఇచ్చాను కదా, సేమ్ అవే డీటెయిల్స్తో చేసేసి పేమెంట్ అయితే చేసేస్తే మీకు రూమ్ అయితే బుక్ అయిపోతుంది అనమాట. ఇది రూమ్ బుకింగ్ ప్రాసెస్ కంప్లీట్గా మీరు చూసుకుంటే. సో ఇలా అయితే రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చండి.